ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. మిమ్మను కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డ, ఉదయకాలంలో శ్రేష్టమైన వాగ్దానము పరలోకపు తండ్రి నీకు అనుగ్రహిస్తున్నాడు. నిన్ను కరుణింపవలనని, ఆదరింపవలనని, ఆదుకొనవలనని, లేవనెత్తి జయవంతమైన జీవితము అనుభవించాలని, నిన్ను స్వస్థపరచవలని, విడుదల చేయవలని, గొప్ప విజయము నీకు ఇచ్చి నీ ద్వారా దేవుడు మహిమ పొందవలని ఆయన నీ కొరకు నిలబడి ఉన్నాడు. శ్రేష్టమైన వాగ్దానము. ఈ వాక్యం వినిచిన ప్రియమైన దేవుని బిడ్డ, నీవు చేయవలసింది చాలా ప్రాముఖ్యమైనది. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. నీవు ఉన్న చోటున మోకరించి, ప్రభువా నీ కొరకు కనిపెడుచున్నామయ్యా. నీ హృదయంలో ఉన్న బాధ అంతా, నీ అక్కరలు, ఔషధాలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, అనారోగ్య పరిస్థితులు, సాతాను బంధకాలు మరియు కుటుంబ సమస్యలు ఏవి ఉన్ననో దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకనగా ఆయన సర్వ శరీరులకు దేవుడు. యేసు అందరికీ ప్రభువు. ఆయన మాత్రమే నిన్ను స్వస్థపరచగల దేవుడు, ఆదుకొనగల దేవుడు, నిలబెట్టగల దేవుడు. కాబట్టి ఈ వాగ్దానం వినిచిన ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మోకరించి ప్రార్థనలో దేవుని కొరకు కనిపెట్టి ఈ వాగ్దానము పొందుకో అని దేవుడు నీ కొరకు నిలిచున్నాడు. నిన్ను కరుణింపవలనని, నీపై దయ చూపవలనని, నిన్ను ఆదుకొనవలనని ఆయన నీ కొరకు నిలబడి చేతులు చాపి వేచి ఉండగా, దయచేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. రండి కలిసి ప్రార్థన చేసుకుని వాగ్దానం మనం పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రభువా, ఈరోజు ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరిని ప్రభువా కరుణించుటకు, దయ చూపుటకు, లేవనెత్తుటకు, జయ జీవితం దయచేయటకు ప్రభువా మీరు వారి కొరకు నిలిచున్నారయ్యా. నీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరిని ప్రభువా దుఃఖముతో, కన్నీటితో, కృంగుదలతో, ఆవేదనతో, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో ప్రభువా నీ బిడ్డలు ఉండగా దయచేసి కరుణించండి, స్వస్థపరచండి, ఆదరించండి, ఆదుకొనండి, న్యాయము తీర్చండి. ప్రభువా సాతాను బంధకాల నుంచి విడుదల దయచేయండి. మరణపాశంలో ఉన్నవారిని ప్రభువా నాయన ఐసీయూలో ప్రభు వెంటిలేటర్ పై ఉన్నవారిని ప్రభువా ఈ సమయంలో తండ్రి చేతబడి మంత్ర తంత్ర ప్రభువా ఇంకా అనేకమైన చిక్కుల్లో ఉన్నవారిని విడుదల ప్రక్రియతో ప్రభువా మీరే నీ కృపతో నిమిడలను బలపరచమని మీకే మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ నీ బిడ్డల ద్వారా మీరు గొప్ప మహిమ పొందమని వేడుకొంచు. యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.